బ్యాక్ టు ది ఛానల్ టు అనదర్ న్యూ వీడియో. హే భగవంత్, సారీ, హే బలవంత్ అని మార్చారు కదా టైటిల్. సో హే బలవంత్ సినిమా అయితే ఇప్పుడే చూసొచ్చాను అనమాట. సో సినిమా నాకు ఎట్లా అనిపించింది, అసలు వాళ్ళు ప్రమోషన్లో చేసిన బిజినెస్ అని చేశారు కదా, అసలు ఆ బిజినెస్ ఏంటి అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకా సినిమా ఎట్లా అనిపించింది ఏంది అంటే, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. అంటే కొన్ని చోట్ల బాగానే అనిపించింది. అరే ఇంకా మిగతాదంతా ఎటు పోతుందిరా, ఏమైతుంది సినిమాలో అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కలిగిందనమాట. సో మెయిన్గా సినిమాలో నాకు సినిమా మొత్తంలో మెయిన్గా నచ్చిన క్యారెక్టర్ ఒకటి ఎవరంటే నరేష్ గారు. ఆయన గత సినిమాలు కొన్ని సినిమాల నుంచి చూసుకుంటే హీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అంటే మేబీ నరేష్ 2.0 అని చెప్పుకోవచ్చు అనుకుంటా. ఆయన ఉన్న ప్రతి సీను, అంటే ప్రతి సినిమాలో కూడా చాలా సీన్స్ మంచి కామెడీ ఉంటుంది. అట్లే మంచి క్యారెక్టర్ ఆర్క్ గూడా ఉంటుంది. ఫస్ట్‌లో మనకు వియర్డ్‌గా అనిపిస్తది. బట్ దానికి మంచి క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చి దాన్ని చేస్తున్నారు. సో, అది చాలా అనిపించింది. ఇంకా సినిమాలో పాజిటివ్స్ విషయానికొస్తే వాళ్ళు ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న పాయింట్ ఓకే. అది మంచిగా అనిపించింది. ఇంకా ఆ సెటప్ కొంచెం చూడ్డానికి ఓకే. బానే ఉంది గదా అనిపించింది. ఇంకా పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. మెయిన్‌లీ సినిమాలో ప్లస్ పాయింట్ అనిపించింది ఏందంటే, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అండి. సినిమాలో సాంగ్స్ అంత పెద్దగా ఏం బాలేవు. ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్. ఆయన తెలుగులోనే చాలా అండర్ రేటెడ్. మంచి మ్యూజిక్ ఇస్తారు. బట్ ఎందుకో సినిమాలు రావట్లేదు. సో, అది ఎందుకో తెలీదు. నాకు ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఈ సినిమాలో చాలా బావుంటది మ్యూజిక్. కొన్ని సీన్స్‌లో ప్రీ ఇంటర్వెల్ సీన్ మ్యూజిక్ అయితే నాకు లిటరల్లీ చాలా కొత్తగా అనిపించింది. ఫ్రెష్ ఫీల్ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. సో, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ చాలా బాగుందనమాట. సో, అది ప్లస్ పాయింట్. సుహాస్ గారు ఆయన యాక్టింగ్ ఓకే. బానే అనిపిస్తది. కానీ ఈ సినిమాలే నాకు ఆయన పెద్దగా ఎక్కవనమాట. ఎందుకో అది ఐ డోంట్ నో వై. ఎందుకో ఆయనది అంతగా అనిపియదు. అండ్ శివాని నగారం. నాగారమా? ఏదో శివాని నగారం. మన 'లిటిల్ హార్ట్స్' మూవీ హీరోయిన్. ఆమెకిది థర్డ్ ఫిల్మ్ అనుకుంటా. ఐ థింక్ సో. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. యాహ్! థర్డ్ ఫిల్మ్. వీళ్ళిద్దరిదే ముందు ఒక సినిమా వచ్చింది. దాన్ అది ఓకే. అది నాకు కొంచెం బానే అనిపిస్తది. ఇది ఎందుకో అంతగా ఎక్కినట్లు అనిపియలేదు. సో, ఇదనమాట సినిమాలో పాజిటివ్స్. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే, సినిమాలో మెయిన్ వాళ్ళు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధానం గానీ, ఇంకా దాన్ని ప్రోగ్రెసింగ్ గానీ అంత ఎక్కడ కన్విన్సింగ్ అనిపియలే. ఇప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్‌ని జస్టిఫికేషన్ ఇస్తా వస్తా ఉంటారు అక్కడక్కడ సినిమాలో. బట్ అది అంత కన్విన్సింగ్ అనిపియదు. ఒక క్లారిటీ మిస్ అయినట్టు ఏదో అనిపిస్తది. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారిని అంతగా యూజ్ చేసుకోలేదేమో అని నాకనిపించింది. మేబీ చాలా మంది తప్పయిండొచ్చు చాలా మందికి. బట్ నాకి అది ఎందుకో అంత ఆయనని సరిగ్గా యూజ్ చేసుకున్నారన్న ఫీలింగ్ అయితే రాలేదు. అదొకటి. ప్లాట్ తీసుకుపోయినట్టు అనిపిస్తది. మనం ఇట్లాంటి సినిమాలు చాలా చూసింటాము. అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ వచ్చింటే మేబీ ఈ సినిమా వర్కౌట్ అయ్యేదేమో. ఇప్పుడు అంత అనిపియలేదు. బట్ చెప్పాలనుకున్న పాయింట్, ఆ మెసేజ్ ఇద్దాం అనుకున్నది ఇట్ వాస్ గుడ్. ఓకే. దాన్నైతే అప్రిషియేట్ జేయాలి. ఇంకా అంతే, సినిమాటోగ్రఫీ ఇంకేం అంత పెద్ద ఉన్న సినిమా ఏం కాదు. కాబట్టి ఇట్ వాస్ గుడ్. ఓకే. చూడండి. సో, సినిమా అయితే చూడండి. చూసొచ్చి మీకెలా అనిపించిందో కామెంట్ చెప్పండి. ఎవరైనా సినిమా ఆల్రెడీ చూసుంటే కింద కామెంట్స్‌లో చెప్పండి ఎలా అనిపించింది, ఏంది అనేది. సో, ఇది గైస్ హే బల్వంత్ సినిమా చూసొచ్చి నాకనిపించింది. సో, మీకేమనిపించిందో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ 'రాజా సాబ్' గురించి వై వాట్ వెంట్ రాంగ్‌గా 69 రీజన్స్ వై 'రాజా సాబ్' అని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. బట్ 3 డేస్ అయింది మూవీ స్టార్ట్ చేసి, ఇంకా అయిపోలే. నాకు మెయిన్‌గా అనిపించింది ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు నాకు 'రాజా సాబ్‌లో' డిస్టర్బెన్స్ అనిపించినది ఏంటంటే, ప్రభాస్ వస్తున్నాడండి మధ్యలో. అది నాకు చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది 'రాజా సాబ్' సినిమా చూస్తుంటే. అంటే అట్లే ఉంది మరి. అట్లుంది కాబట్టి సో, కంప్లీట్ చేస్తాను. ఒకవేళ కుదిరితే దాని మీద వీడియో చేస్తాను. కుదిరితే రేపు ఒక లైవ్ ప్లాన్ చేసినాను. ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నా రావట్లేదు ఏందిరా అనుకోద్దండి. కుదిరితే రేపు మీకు ముందే అప్డేట్ చేస్తాను. సో, లైవ్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. సో, లైవ్‌లో మాట్లాడుకుందాము ఒక టాపిక్ గురించి. నేను ఇంకా నా ఫ్రెండ్. ఆడికి టైం సరిపోతే నాకు టైం కుదిరితే చూసుకొని చేద్దాము. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఇక్కడి వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, సినిమా అయితే చూడండి. మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. జై హింద్.